దానికి సంబంధించి మాట్లాడారు. రెడ్ బుక్ విషయాన్ని గురించి ఇప్పటివరకు వైసీపీ నేతలు మాట్లాడుతున్న విషయాలకు సంబంధించి ఒక కౌంటర్ ఇచ్చారు. రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది, చట్ట ప్రకారం నడుచుకుంటాము. రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రజల్ని ఇబ్బందులు పెట్టారో, వారి కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారో, అక్రమాలకు పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో, దౌర్జన్యాలు చేశారో, ఇలా వారి పేర్లు ఉంటాయి. ఇలా అక్రమాలకు పాల్పడ్డవారు, దౌర్జన్యాలు చేసిన వారు, ఇబ్బందులు పెట్టినవారు, ప్రజల్ని ఇబ్బందులు పెట్టినవారు, ఈ పేర్లన్నీ ఉన్నాయి. కాబట్టి వారి పేర్లు కూడా ఏంటి, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్పారు, క్లారిటీ ఇచ్చారు. ఆధారాలతో సహా రుజువు చేసి ఒక పద్ధతి ప్రకారం ఆ తర్వాత చర్యలు ఉంటాయని మాట్లాడారు. ఇది వైసీపీ నిన్నటి వరకు రెడ్ బుక్ పాలన జరుగుతోంది, రెడ్ బుక్ పాలన జరుగుతోందని విమర్శలు చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ పాలన ఎక్కడ జరుగుతోంది? రెడ్ బుక్ అంటే ఏంటి? అందుకనే కదా లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు. లోకేష్ చాలా క్లియర్గా ఎవరైతే తప్పు చేసిన వారు ఉన్నారో వారి పేర్లు మాత్రమే ఉంటాయి, చట్ట ప్రకారం పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు ఉల్లంఘించేదే లేదు అనే విషయం క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రెడ్ బుక్ పేరు అనగానే కొంతమందిలో వణుకు పుడుతుందని మాట్లాడారు. రెడ్ బుక్ పేరు చెప్పగానే ఒకరికి గుండెపోటు వచ్చింది, ఇంకొకరేమో బాత్రూంలో కాలు జారిపడ్డారని, ఇంకొకరు ఎక్కడున్నారో అందరికీ తెలుసని. ఇలా రెడ్ బుక్లో అంటే ఎవరెవరైతే తప్పు చేశారో వారి పేర్లు ఉన్నాయి, వారందరిలో కొంత భయం కనిపిస్తూ ఉందనేది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ప్రజల అభివృద్ధి గురించి మనం మాట్లాడదాం, అభివృద్ధి బుక్ గురించి మనం చూసుకుందాం. మిగతా పని దాని అదే జరుగుతూ ఉంటుంది. మనం అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచిద్దామంటూ వారి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే గత ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, గత 5 ఏళ్లుగా వైసీపీ పాలన దౌర్జన్యాల గురించి కానీ, దోచుకున్న విధానం గురించి మాట్లాడారు. అలాగే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు సంక్షేమం అందించాలి, ఇలా రకరకాల విషయాల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఉదాహరణకు పెన్షన్ల విషయమే తీసుకుంటే గతంలో 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు సమయం తీసుకున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచుతామని చెప్పి 5 ఏళ్ళు సమయం తీసుకొని విడతల వారీగా పెంచుతామంటూ అది కూడా 1 సంవత్సరం లేటుగా చేస్తూ 5 ఏళ్ళు సమయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు కదా. అధికారంలోకి రాగానే ఇస్తామన్న పెన్షన్ని అంతకుముందు 2 నెలలది కలిపి ఒకేసారి వేశాము కదా అనేది అంటే ప్రజలకు కూడా తెలుసు ఈ విషయాలన్నీ. ఇలా ప్రస్తుతం వస్తున్న మార్పుల గురించి చెప్పుకుంటూ వెళ్ళారు. పథకాల అమలుకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటామంటూ మాట్లాడారు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో